హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు. ఈ మూవీ చాలా సంవత్సరాల కింద వచ్చింది. బట్ ఖచ్చితంగా పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు చూడండి. మెయిన్గా పిల్లలు చూపించండి. సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. మన భూమి గురించి, దాని లోపల ఉన్న క్రస్ట్, మ్యాంటల్ కోర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఒకవేళ కోర్ అనేది తిరగడం ఆగిపోతే మన భూమి ఏమవుతుంది, దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, అసలు భూమి అనేది ఉంటుందా లేదా అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది మన పిల్లలందరికీ తెలియాలా. స్కూల్లో మనకు ఎవరు చెప్పలేదురా, ఇంటర్ ఏమి అయిన తర్వాత కూడా మాకు తెలియలేదు. ఆఫ్టర్ గెటింగ్ దిస్ ఆల్ సోషల్ మీడియా అండ్ ఆల్ ద డీటెయిల్స్, దాని ద్వారా తెలిసింది. సో ద కోర్ నెట్ఫ్లిక్స్లో ఉంది. దీని అర్థం ఏంటంటే కోర్ అనేది తిరగడం ఆగిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సైంటిస్టులు, మనం ఎలాగో చనిపోయిపోతాం, 10 నెలల్లో చనిపోతున్నాం. సో ఎందుకు ఒకసారి ట్రై చేయొచ్చు. ఏం ట్రై చేయాలా? ఆ కోర్ ఏదైతే ఆగిపోయిందో తిప్పాలా. ఎలా తిప్పుతావు మీరు? ఎందుకంటే మరియానా ట్రెంచ్ అనేది లాస్ట్ డీపెస్ట్ పాయింట్ ఇన్ అవర్ ఎర్త్, దట్ ఇట్ ఈస్ ఇన్ పసిఫిక్ ఓషియన్. సో అదే మనకు లాస్ట్ తెలిసిన భూమార్గం. దాని తర్వాత ఇంకా ఎన్నో వేల కిలోమీటర్ల భూమార్గం ఉంది. దాని తర్వాత వచ్చేది మ్యాంటల్. దాన్ని దాటుకుని వెళ్తే అవుటర్ కోర్ వస్తుంది. సో ఎన్ని రకాలు ఉండే ఆ అవుటర్ కోర్ కూడా ఎంతో, సూర్యుడి దగ్గర ఉండే వేడి ఎంత ఉంటుందో అంత వేడి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం దాన్ని ఎలా తిప్పగలం? సో ఎస్, లాజిక్స్ అని పక్కన పెట్టేస్తే సైంటిఫికల్ గా న్యూక్లియర్ బాంబ్స్ అనేవి దానిపైన విసిరినట్టయితే దాని వైబ్రేషన్ వల్ల ఆ కోర్ అనేది తిరగొచ్చేమో అనే ఆలోచన వచ్చి ఈ మూవీ తీశారు. 2-3 సైంటిస్టులు, అదే విధంగా కలిపి మొత్తం 6 to 7 పీపుల్ క్రూ తయారు చేసుకుని, సో మనకు తెలిసిన లాస్ట్ డీపెస్ట్ పాయింట్ మరియానా ట్రెంచ్ ఇన్ పసిఫిక్ ఓషియన్, అక్కడి నుంచి డైవ్ చేసుకుంటూ లాస్ట్ భూమార్గం ఎక్కడ తగులుతుందో అక్కడ మెషిన్ ఆన్ చేసి, ఒక్కసారి ఆ మెషిన్ ఆన్ చేయగానే మనకు ఎక్కువగా డిగ్ చేస్తుంది అనమాట ఆ మెషిన్. ఆ విధంగా ఉంటుంది. మన పిల్లలకి మంచి ఇన్ఫర్మేటివ్ హాలిడేస్ టైంలో చూపించండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా బాగుంది మూవీ. హిందీలో ఉంది అండ్ ఇంగ్లీష్లో ఉంది. సబ్టైటిల్స్ లో ఉన్నాయి. ప్రయత్నాలు ఏవేవి ఉన్నాయి, అక్కడ వాళ్ళు వెళ్ళగలుగుతారా, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రాగలుగుతారా, చాలా బాగుంది. ఎందుకంటే మనం అంతా గ్రావిటీ, ఇంటర్స్టెల్లార్, మార్షియన్ అని చెప్పేసి భూమిని దాటిపోయి వేరే గ్రహాల్లో, స్పేస్ లో చూసిన సినిమాస్ ఉన్నాయి. బట్ ఎర్త్ లోపలే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎవరు ఆలోచించలే. ఎక్సైటింగ్ ఉంటుంది, చూడడానికి కూడా బాగుంది సినిమా ఇది. సైనింగ్ ఆఫ్, డగౌట్ రివ్యూస్.